36వ శ్లోకము. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం సుఖము తూ కాని ఇదానీం ఇప్పుడు త్రివిధం 3 రకములైనట్టి శృణు వినుము మే నా నుండి భరతర్షభ భరతవంశీయులలో శ్రేష్ఠుడా. అభ్యాసాత్ అభ్యాసము చేత రమతే జీవుడు భోగించును ఎత్ర ఎక్కడ దుఃఖాంతం దుఃఖము యొక్క అంతము చ కూడా నిగచ్చతి పొందును. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా, ఇక 3 రకముల సుఖమును గూర్చి నా నుండి వినుము. వాటి ద్వారా బద్ధజీవుడు భోగించును, కొన్నిసార్లు సమస్త దుఃఖముల అంతమును చేరుకొనును. భాష్యము. బద్ధజీవుడు భౌతిక సుఖమును పదే పదే అనుభవించుటకు ప్రయత్నించును. చర్విత చర్వన కానీ కొన్నిసార్లు అతడు మహాత్ముల సాంగత్యము చే అట్టి భౌతిక బంధముల నుండి విముక్తుడగును. అనగా ఏదో ఒక రకముగా ఇంద్రియ భోగములో ఎల్లప్పుడూ నెలకొని ఉండడి బద్ధజీవుడు తాను చేసిన దానినే తిరిగి తిరిగి చేస్తుంటినని సాంగత్యము ద్వారా అవగాహన చేసుకునినప్పుడు నిజమైన కృష్ణ చైతన్యము అతనిలో జాగృతమగును. ఈ విధముగా అతడు కొన్నిసార్లు పదే పదే అనుభవించు నామమాత్ర సుఖము నుండి విముక్తి పొందును. 37వ శ్లోకము. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం. యత్ ఏది తత్ అది అగ్రే ఆరంభంలో విషమివ విషము వలె పరిణామే చివరకు అమృత ఉపమం అమృతముతో సమానమును తత్ సుఖం అట్టి సుఖము సాత్వికం సత్వగుణముతో కూడినదని ప్రోక్తం చెప్పబడినది. ఆత్మ ఆత్మలో బుద్ధి బుద్ధి ప్రసాదజం సంతృప్తి నుండి పుట్టినది. ఏది ఆరంభములో విషప్రాయముగా ఉండి అంత్యమున అమృత సమానమగునో, ఏది ఆత్మానుభూతికి మానవుని మేలుకొల్పునో అట్టి గుణము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. భాష్యము. ఆత్మానుభూతికై ప్రయత్నించు మానవుడు మనస్సు ఇంద్రియములను నిగ్రహించుటకు మరియు మనస్సును ఆత్మపై కేంద్రీకరించుటకు అనేక నియమ నిబంధనలను పాటించవలసి ఉండును. ఆ విధి విధానములన్నీ కఠినములగుట చేత ఆదిలో అవి మిక్కిలి విషము వలె అనిపించును. కానీ మానవుడు ఆ నియమములను అనుసరించుటలో సఫలుడై దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకోగలిగినచో అతడు నిజమైన అమృతాస్వాదమును ఆరంభించి సుఖజీవితమును అనుభవించును. 38వ శ్లోకము. విషమేంద్రియ సంయోగాద్యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయ ఇంద్రియములు సంయోగము ద్వారా యత్ ఏది తత్ అది అగ్రే ఆరంభములో అమృత ఉపమం అమృతముతో సమానముగను పరిణామే చివరకు విషం ఇవ విషము వలె తత్సుఖం ఆ సుఖము రాజసం రజోగుణముతో కూడినదిగా స్మృతం భావించబడును. ఇంద్రియార్థముల సంయోగము ద్వారా లభించు సుఖము ఆదిలో అమృతము వలె అంత్యమున విషము వలె తోచున్నది రజోగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. భాష్యము. ఒక యువకుడు ఒక యువతిని కలుసుకొనినప్పుడు ఆ యువకుని ఇంద్రియములు ఆ యువతిని చూచుటకు స్పృశించుటకు ఆమెతో భోగించుటకు ప్రేరేపించును. ఆరంభములో అవి ఇంద్రియములకు ప్రీతికరములుగానే తోచినను అంత్యమున లేదా కొంతకాలముకు అవి విషతుల్యములగును. వారు ఒకరి నుండి ఒకరు విడిపోవుట లేక విడాకులు పుచ్చుకొనుట జరిగినప్పుడు దుఃఖము విచారము వంటి భావములు కలుగును. అట్టి సుఖము ఎల్లప్పుడూ రజోగుణముతో కూడినట్టిది. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల సంయోగము ద్వారా లభించు సుఖము చివరకు దుఃఖముకు కారణమగును.
కనుక దానిని ఎల్లప్పుడూ వర్జించవలెను. 39వ శ్లోకము. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోస్తం తత్తామసముదాహృతం. యత్ ఏది అగ్రే ఆరంభము నుండి చ కూడా అనుబంధే అంతమందు చ కూడా సుఖం సుఖము మోహనం మోహము ఆత్మానః ఆత్మకు నిద్ర నిద్ర ఆలస్య సోమరితనము ప్రమాద మోహము ఉత్సం పుట్టినది. తత్తు అది తామసం తమోగుణముకు సంబంధించినదిగా ఉదాహృతం చెప్పబడును. ఆత్మానుభూతికి విముఖమైనది ఆది నుండి అంత్యము వరకు మోహకారకమైనది. నిద్ర సోమరితనము మోహము నుండి ఉత్పన్నమయ్యే సుఖము తమోగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. భాష్యము. సోమరితనము మరియు నిద్రలో సుఖమును పొందువాడు తప్పక అజ్ఞానములో అనగా తమోగుణములో స్థితుడైనట్టివాడే. అట్లే ఎట్లు వర్తించవలనో ఎట్లు వర్తించరాదో ఎరుగని వాడు కూడా తమోగుణములో నెలకొనిన వాడే. తమోగుణములోని వ్యక్తికి ప్రతిదీ మోహకారకముగానే ఉండును. ఆదిలో గాని అంతములో గాని అతనికి సుఖము లభింపదు. రజోగుణ స్వభావనకు ఆదిలో కొంత సుఖము చివరకు దుఃఖము లభించినను తమోగుణములోని వ్యక్తికి ఆది అంతములు రెండింటిలోనూ దుఃఖమే కలుగును. 40వ శ్లోకము. నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. తత్తు అది నా అస్తి లేదు పృథివ్యాం వా భూమిపై గాని దివి ఉన్నత లోకములలో గాని దేవేషు వా దేవతలలో గాని పునః మరల సత్వము అస్తిత్వము ప్రకృతిజై భౌతిక ప్రకృతి నుండి పుట్టిన ముక్తం విడువబడినది. యత్ ఏది ఏభిః వీటి ప్రభావము నుండి శాత్ కలిగే త్రిభిః మూడు గుణైః ప్రకృతి గుణములు. భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి విడువడినట్టి జీవుడు భూలోకమున గాని ఊర్ధ్వలోకములలోని దేవతలలో గాని ఎక్కడనూ లేడు. భాష్యము. విశ్వమంతటా గల ప్రకృతి త్రిగుణ ప్రభావమును శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సంగ్రహపరుస్తుండెను. 41వ శ్లోకము. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణుల యొక్క క్షత్రియ క్షత్రియులు విషాం వైశ్యులు శూద్రానాం శూద్రులు చ మరియు పరంతప ఓ శత్రువులను సంహరించువాడా. కర్మాని కర్మములు ప్రవిభక్తాని విభజింపబడినవి స్వభావ ప్రభైః స్వభావము నుండి పుట్టిన గుణైః భౌతిక ప్రకృతి గుణములచే. ఓ పరంతప త్రిగుణములను అనుసరించి కలిగిన తమ గుణములచే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా విభజింపబడుదురు. 42వ శ్లోకము. సేమోదమస్తప శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శమః మనోనిగ్రహము శాంతి, దమః ఇంద్రియ నిగ్రహము, తపః తపస్సు, శౌచం శుచిత్వము, క్షాంతి సహనము, ఆర్జవం నిజాయితీ, ఏవ నిశ్చయముగా, చ మరియు జ్ఞానం జ్ఞానము, విజ్ఞానం విజ్ఞానము, ఆస్తిక్యం భగవానులలో విశ్వాసము, ధార్మికత. బ్రహ్మకర్మ బ్రాహ్మణుని కామ్యకర్మము స్వభావజం స్వీయ ప్రకృతి చేయగలిగినది. శాంతి ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. 43వ శ్లోకము. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం
దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం శూరత్వము, తేజశక్తి, ధృతి దృఢ నిశ్చయము, దాక్ష్యం సమర్థత, యుద్ధే యుద్ధములో, చ మరియు అపి కూడా, అపలాయనం పారిపోకుండుట, దానం దానము, ఈశ్వర భావ నాయకత్వ స్వభావము, చ మరియు క్షాత్రం క్షత్రియునకు సంబంధించిన కర్మ కామ్యకర్మము, స్వభావజం స్వీయ ప్రకృతిచే పుట్టినది. శౌర్యము శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమున ధైర్యము, ఔదార్యము, నాయకత్వము అనేవి క్షత్రియులకు సహజ కర్మస్వభావములు. 44వ శ్లోకము. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి వ్యవసాయము, గోరక్ష గోవులను రక్షించుట, వాణిజ్యం వర్తకము, వైశ్యకర్మ వైశ్యుని కామ్యకర్మము, స్వభావజం స్వీయ స్వభావము నుండి పుట్టినది, పరిచర్య ఆత్మకం సేవారూపమైన కర్మ కామ్యకర్మము, శూద్రస్య శూద్రునికి, అపి కూడా, స్వభావజం స్వీయ స్వభావము నుండి పుట్టినది. వ్యవసాయము గోరక్షణము వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మములు కాగా, శరీర పరిశ్రమ మరియు ఇతరులను సేవించుట అనేవి శూద్రులకు సహజ కర్మలు.